ఏపీలో ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కలిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలి విడతలో 22 మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. భారీగా ఐఏఎస్లను మారుస్తారంటూ విస్తృత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తొలి విడత బదిలీల జాబితా విడుదలైంది. సీనియర్ ఐఏఎస్ అధికారి గిరిజాశంకర్ను సీఎం కార్యాలయ కార్యదర్శిగా బదిలీ చేయడంతో పాటు ఆయనకు ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ కార్యదర్శిగాను బాధ్యతలు అప్పగించారు. అదే సమయంలో సీఎం కార్యాలయంలో సంయుక్త కార్యదర్శి ప్రద్యుమ్న చిత్తూరు జిల్లా కలెక్టర్గా బదిలీ అయ్యారు. రాష్ట్రంలో భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి బాగా పొద్దుపోయాక ఈ బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి. కొన్ని రోజులుగా ఐఏఎస్లను బదిలీ చేస్తారంటూ జరుగుతున్న ప్రచారం అధికారుల్లో ఉత్కంఠ రేపింది. తొలి విడతగా 22 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పర్యాటక అభివృద్ధి సంస్థ వీసీఎండీగా పనిచేస్తున్న గిరిజాశంకర్ను ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శిగా నియమించారు. ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ కార్యదర్శిగాను పూర్తి అదనపు బాధ్యతల్ని అప్పగించారు. సీఎం కార్యాలయంలో సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్న ప్రద్యుమ్నను చిత్తూరు జిల్లా కలెక్టర్గా నియమించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ను పరిశ్రమల శాఖ కమిషనర్గా నియమించారు. ఈ స్థానంలో పనిచేసిన కార్తికేయ మిశ్రాను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా బదిలీ చేశారు. తూర్పుగోదావరి కలెక్టర్గా ఉన్న హెచ్ అరుణ్ కుమార్ను మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కమిషనర్గా నియమించారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్గా ఉన్న ధనుంజయ రెడ్డిని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా బదిలీ చేశారు. ఆ జిల్లా కలెక్టర్ పి లక్ష్మీ నరసింహను అబ్కారీ శాఖ కమిషనర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ స్థానంలో పనిచేసిన ముఖేష్ కుమార్ మీనాను పర్యాటక యోజనాభివృద్ధి సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా నియమించారు. విజయవాడ మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్న జి వీరపాండియన్ను అనంతపురం జిల్లా కలెక్టర్గా బదిలీ చేశారు. ఆ జిల్లా కలెక్టర్ కోన శశిధర్ను గుంటూరు కలెక్టర్గా బదిలీ చేశారు. గుంటూరు కలెక్టర్ కాంతిలాల్ దండేను గృహ నిర్మాణ సంస్థ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గాను, బలహీన వర్గాల గృహ నిర్మాణ ప్రాజెక్టుకు ప్రభుత్వ ఎక్స్ అఫీషియో కార్యదర్శిగాను నియమించారు. ఆ స్థానంలో ఉన్న కెవి రమణను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా బదిలీ చేశారు. ఆ స్థానంలో పనిచేస్తున్న సుకుమార్ను కూడా బదిలీ చేశారు. తిరుపతి మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్న వాడ్రేవు వినయ్ చంద్ను ప్రకాశం జిల్లా కలెక్టర్గా నియమించారు. ఆ స్థానంలోని సుజాత శర్మను కూడా బదిలీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ సత్యనారాయణను కర్నూలు జిల్లా కలెక్టర్గా నియమించారు. ఇక కర్నూలు జిల్లాలో కలెక్టర్గా పనిచేసిన విజయమోహన్ను సర్వే, సెటిల్మెంట్లు, భూ రికార్డుల ప్రత్యేక కమిషనర్గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. విశాఖ నగరాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ టి బాబురావు నాయుడును కడప జిల్లా కలెక్టర్గా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్కడ కలెక్టర్గా పనిచేసిన కెవి సత్యనారాయణను నైపుణ్యాభివృద్ధి సంస్థ సీఈఓగా నియమించారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ డిప్యూటీ సీఈఓగా ఉన్న అపర్ణ ఉపాధ్యాయను మహిళా, శిశు, వికలాంగ, వృద్ధుల శాఖ కార్యదర్శిగా నియమించారు. అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ బి లక్ష్మీకాంతంను కృష్ణా జిల్లా కలెక్టర్గా బదిలీ చేశారు. కృష్ణా జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న బాబుయేను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.